హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భాస్కర్ ఐటీ. సో ఈ వీడియోలో మనము జావా కామెంట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకేనా? ఈ వీడియోలో మనము జావా కామెంట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో దానికన్నా ముందు మనం ఏం తెలుసుకుందాం అంటే జావా కామెంట్స్లో ఎనీ టైప్ ఆఫ్ కామెంట్స్ అనేవి ఉంటాయి. జావా కామెంట్స్లో ఎనీ టైప్స్ ఆఫ్ కామెంట్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి సింగిల్ లైన్ కామెంట్ ఉంటుంది. ఓకేనా? సెకండ్ వన్ వచ్చేసి మల్టీ లైన్ కామెంట్ ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి డాక్యుమెంటేషన్ కామెంట్ అనేది ఉంటుంది. ఏవి 3 టైప్స్ ఆఫ్ కామెంట్స్ అనేవి మనకు ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి సింగిల్ లైన్ కామెంట్, సెకండ్ వన్ వచ్చేసి మల్టీ లైన్ కామెంట్, థర్డ్ వన్ వచ్చేసి డాక్యుమెంటేషన్ కామెంట్ అనేది 3 టైప్స్ ఆఫ్ కామెంట్స్ అనేవి మనకి ఉంటాయి. సో మెయిన్గా ఈ కామెంట్స్ అనేవి దేనికి యూజ్ అవుతాయి? సో ప్రీవియస్గా మనము ప్రోగ్రామ్ రాసుకున్నాం కదా. నా వర్క్ స్పేస్లో నేను ఒక ప్రోగ్రామ్ అనేది రాసుకున్నాను కదా. సో నేను సోర్స్ కోడ్లోకి వెళ్తాను. ఇక్కడ నేను ఏం చేసినా కొన్ని లైన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ అనేది నేను రాసుకున్నాను. ఓకేనా? ఈ క్లాస్లో నేను కొన్ని లైన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ అనేది నేను రాసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేసినా ఇక్కడ ఫస్ట్ మీరు ప్రీవియస్ వీడియో విన్నట్టయితే మీకు ఈ క్లాస్ అర్థమవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నేను ఏం చేసినాను, డేటా టైప్ ఇచ్చినాను, వేరియబుల్ ఇచ్చినాను, వాల్యూ ఇచ్చినాను. ఇక్కడ ఏం చేసినా నేను ఏజ్ అనేది ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు నాకేందంటే ఈ ఏజ్ అనేది నాకు ప్రింట్ కావద్దు. ఓకేనా? ప్రింట్ అనేది కాకూడదు. సో దీనికి ప్రింట్ కాకూడదు అంటే నేను ఏం చేయాలి, కంప్లీట్గా నేను దీన్ని తీయొద్దు. బట్ ఫర్ సమ్ టైం, ఓకేనా, ఫర్ సమ్ టైం నాకు ఏంటంటే ఈ లైన్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ ఆర్ కంపైల్ కాకూడదు. ఫర్ సమ్ టైం అయినా ఉండొచ్చు, లేకపోతే పర్మనెంట్గా కూడా ఉండొచ్చు. ఈ లైన్ ఆఫ్ కోడ్ అనేది నేను ఎగ్జిక్యూట్ చేయొద్దు. సో ఏం చేయాలంటే నేను ఇక్కడ డబల్ స్లాష్ అనేది నేను ఇక్కడ యూజ్ చేయాలి. డబల్ స్లాష్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఈ లైన్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా కంపైల్ కాదు, ఎగ్జిక్యూట్ కూడా కాదు. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఫస్ట్ మనకి సింగిల్ లైన్ కామెంట్ ఎట్లుంటుంది, మనకి డబల్ స్లాష్గా ఉంటుంది. ఓకేనా? ఏం యూజ్ చేస్తుంది ఇది, ఈ లైన్ ఆఫ్ కోడ్ అనేది నాకు ఎగ్జిక్యూట్ ఆర్ కంపైల్ కాకూడదు కాబట్టి నేను ఈ సింగిల్ లైన్ కామెంట్ అనేది యూజ్ చేసుకున్నాను అంటున్నాడు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఫర్ సపోజ్ నేను ఏం కామెంట్ అనేది ఇక్కడ చేయలేదు. సో మీకు ఎలా రన్ చేయాలి తెలుసుగా ప్రోగ్రామ్ అనేది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేసిన అంటే ఆల్రెడీ బైట్ కోడ్ జనరేట్ అయి ఉంది కాబట్టి నేను ఈ బైట్ కోడ్ని డిలీట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇప్పుడు దీన్ని కంపైల్ చేస్తాను. సో లొకేషన్కి వెళ్తున్నాను, CMD అని ప్రెస్ చేసి ఈ లొకేషన్కి వెళ్ళి నేను ఏ విధంగా కంపైల్ చేయొచ్చు, జావాc test.javaగా కంపైల్ చేస్తాను. కంపైల్ అయిపోయింది అంటే బైట్ కోడ్ జనరేట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, బైట్ కోడ్ జనరేట్ అయిపోయింది. సో దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏంది, జావా స్పేస్ ఫైల్ నేమ్. సో ఇక్కడ చూడండి మీరు, ఏజ్ వచ్చింది, మళ్ళీ ఏమేమి పెట్టుకున్నాము, మనం ఏజ్ పెట్టుకున్నాము. సో ఇంకోటి ఫ్లోట్ టైప్ ఆఫ్ ఏజ్ పెట్టుకున్నాము, అంటే డెసిమల్ టైప్ ఆఫ్ ఏజ్ పెట్టుకున్నాము. వెయిట్ అనుకుందాం, సో ఏజ్ ప్రింట్ చేశాను, వెయిట్ ప్రింట్ చేశాను, జెండర్ ప్రింట్ చేసినాను, ఇంకోటి సమ్ బులియన్ ఈజ్ పాస్ అని చెప్పేసి నేను ప్రింట్ చేశాను. ఇప్పుడు నాకు ఏంటంటే ఏజ్ అనేది నేను ప్రింట్ కావద్దు అనుకుంటున్నాను. ఈ డెసిమల్ ఫ్లోట్ టైప్ ఏదైతే ఉందో ఇది నేను ప్రింట్ కావద్దు అనుకుంటున్నాను. సో నేను ఏం చేయాలి, ఇది ప్రింట్ కావాలంటే ఎవరు ప్రింట్ చేస్తున్నారు దీన్ని, ఈ లైన్ ఆఫ్ కోడ్ అనేది ప్రింట్ చేస్తుంది. బట్ నేను పర్మనెంట్గా ఈ లైన్ అనేది తీసేయద్దు. సో పర్మనెంట్గా ఈ లైన్ అనేది తీయాలనుకోవట్లేదు. సో నేను దీన్ని ఏం చేయాలి, నేను డబల్ స్లాష్గా నేను ఇచ్చుకుంటున్నాను. ఇక్కడ సింగిల్ లైన్ నేను ఈ ప్రింట్ కాకూడదు అంటే నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ స్లాష్ అని ఇచ్చుకుంటున్నాను. ఈ స్లాష్ ఏం చేస్తుంది, ఈ సింగిల్ లైన్ ఏదైతే ఉందో దాన్ని కామెంట్ చేస్తుంది. అంటే ఎగ్జిక్యూట్ కానీ కంపైల్ కానీ చేయనియదు. సో సింగిల్ లైన్ కామెంట్ అంటే ఏంటిది, ఈ లైన్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. సింగిల్ లైన్ కామెంట్లో మనం ఏం యూజ్ చేస్తాము, డబల్ స్లాష్ అనేది యూజ్ చేస్తాం. ఈ డబల్ స్లాష్ ఈ లైన్లో యూజ్ చేసినాం అనుకోండి, ఈ లైన్ ఆఫ్ కోడ్ అనేది కంపైల్ కానీ ఎగ్జిక్యూట్ కానీ కాదు. ఇప్పుడు నేను ఈ ఫైల్ని సేవ్ చేసుకుంటున్నాను. ఓకేనా? సేవ్ చేసుకొని Ctrl+S అని సేవ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మళ్ళీ కంపైల్ చేస్తున్నాను. ఓకేనా? test.java. సో నాకు కంపైల్ అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేస్తున్నాను. టెస్ట్ చూడండి, ఇక్కడ వెయిట్ అనేది ప్రింట్ అయిందా, నాకు కాలేదు. నేను ఏం చేశాను, ఇక్కడ సింగిల్ లైన్ కామెంట్స్ అనేవి యూస్ చేశాను. ఏ విధంగా అక్కడ డబల్ స్లాష్ అనేది ఇచ్చాను. డబల్ స్లాష్ ఇస్తే ఏమవుతుంది,
ఈ లైన్ ఆఫ్ కోడ్ అనేది మనకి కంపైల్ కానీ ఎగ్జిక్యూట్ కానీ కాదు. ఓకేనా, కంపైల్ కానీ ఎగ్జిక్యూట్ కానీ కాదు. ఇప్పుడు నేను కొందరు ఏ విధంగా యూజ్ చేస్తారంటే, ఇప్పుడు నేను ఇక్కడ ప్రింట్ చేసుకుని, అంటే మీరు ప్రాక్టికల్గా కొంచెం డెవలపింగ్ చేస్తున్నప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఏంటంటే ఈ లైన్ ఆఫ్ కోడ్ అనేది అలాగే ఉంచాలి. కొత్తగా ట్రై చేయాలనుకుంటున్నాను, కొత్త లైన్ ఆఫ్ కోడ్ అని ట్రై చేయాలనుకుంటున్నాను అనుకోండి. సో ఈ విధంగా కింద రాసుకుంటారు వాళ్ళు, కింద కొత్త లైన్ ఆఫ్ కోడ్ అనేది రాసుకుంటారు. ఓకేనా, సో అందుకోసం ఏం చేస్తారంటే సింగిల్ లైన్ అనేది కామెంట్ చేసుకోవాలంటే మనము డబుల్ స్లాష్గా ఇచ్చుకుంటాము. ఇప్పుడు ఇది అర్థమైంది. ఓకేనా, ఇది మళ్ళీ తీసేస్తున్నాను నేను, ఇది అర్థమైంది. ఇంకోటి ఏమొచ్చింది, మల్టీ లైన్ కామెంట్స్. ఓకేనా, మల్టీ లైన్ కామెంట్స్ అనేది ఉంది. నెక్స్ట్ వచ్చేసింది మల్టీ లైన్ కామెంట్స్. మల్టీ లైన్ కామెంట్స్ అంటే ఏంటిది, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఏజ్ నుంచి వెయిట్ వరకు నేను కంప్లీట్గా కామెంట్ చేయాలనుకుంటున్నాను. అంటే కంప్లీట్గా కంపైల్ కాకూడదు, మళ్ళీ ఎగ్జిక్యూట్ కూడా కాకూడదు అని నేను చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఈ కంప్లీట్ కోడ్ని తీసేయచ్చు, బట్ నేను తీయాలనుకుంటలేదు, బట్ కామెంట్ చేయాలనుకుంటున్నాను. ప్రతి ఒక్క లైన్ నేను ఇలా స్లాష్ స్లాష్, ఇక్కడ స్లాష్ స్లాష్, ఇక్కడ స్లాష్ స్లాష్, ఇక్కడ స్లాష్ స్లాష్ అని ఇచ్చాను. ఓకే, ఈ విధంగా చూద్దాము. ఈ విధంగా చూస్తే మనం సేవ్ చేసినాము. సేవ్ చేసి నేను ఏం చేసినానంటే ఇక్కడ మళ్ళీ కంపైల్ చేసినాను. ప్రతిసారి మనం చేంజెస్ చేసినాక మళ్ళీ కంపైల్ చేయాలి. ఒకవేళ బయట కూడా జనరేట్ అయి ఉంటే అది ఓవర్ రైడ్ అవుతుంది. ఓకేనా, ఆటోమేటిక్గా మళ్ళీ ఈ చేంజెస్తోని ఓవర్ రైడ్ అవుతుంది. సో కంపైల్ అయిపోయింది. ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను, అంటే ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఎగ్జిక్యూట్ ఏ విధంగా చేస్తాము, జావా స్పేస్ టెస్ట్. ఏమొచ్చింది ఇక్కడ నాకు, మెయిల్ వచ్చింది, ఈ స్పాస్ రెండే ప్రింట్ అయినాయి, రెండే వేరియబుల్స్ అనేవి ప్రింట్ అయినాయి. ఈ వేరియబుల్స్ అని నేను కామెంట్ చేసినాను. ఇక్కడ మెయిన్ టాస్క్ ఏంటంటే ప్రతి ఒక్క దానికి ఇప్పుడు మనము కొన్ని వేల లైన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ రాసుకుంటాం. యాజ్ పర్గా ఇండస్ట్రీ రికమెండెడ్ ఒక ప్రోగ్రామ్, నువ్వు క్లాస్లో ఒక ప్రోగ్రామ్ డెవలప్ చేయాలంటే ఎన్ని లైన్స్ చేసుకోవాలంటే మనము మన ఇష్టం ఎంతనే చేయొచ్చు. ఎన్ని లైన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ అనేది మనం రాసుకోవచ్చు ఒక సింగిల్ క్లాస్లో. బట్ యాజ్ పర్ ఇండస్ట్రీ రికమెండెడ్ ఏంటంటే మనకి జస్ట్ 2000 లైన్స్ ఆఫ్ కోడ్ మాత్రమే మనము రాసుకోవచ్చు. ఓకేనా, యాజ్ పర్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ మనము జస్ట్ 2000 లైన్స్ ఆఫ్ కోడ్ మాత్రమే రాసుకోవచ్చు. యాక్చువల్గా మనం ఎన్ని లైన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ మనం రాసుకోవచ్చు, బట్ ఇండస్ట్రీ స్టాండర్డ్గా 2000 లైన్స్ ఆఫ్ కోడ్ మాత్రమే రాసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేసిన అంటే సమ్ 50 లైన్స్ ఆఫ్ కామెంట్స్ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది రాసుకున్నాను అనుకోండి. 50 లైన్స్కి నేను సింగిల్ కామెంట్ ఇచ్చుకుంటా వెళ్ళాలా. ఇది వర్కౌట్ అయ్యింది. ఓకే, ఈ 4 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది నేను ఎగ్జిక్యూట్ కానీ కంపైల్ కానీ కావద్దు అనుకున్నాను, కంపైల్ కాలేదు. మిగతావి మాత్రమే ఇక్కడ ప్రింట్ అయింది, మెయిల్ ఆర్ ట్రూ అని ప్రింట్ అయింది. బట్ ప్రతిదాన్ని సింగిల్ లైన్ కామెంట్స్ అనేది యూజ్ చేయలేను కదా, డబుల్ స్లాష్ ప్రతిదాన్ని 10 లైన్కి డబుల్ స్లాష్ అనేది యూజ్ చేయలేను కదా. సో దానికోసం ఏం చేస్తారంటే మల్టీ లైన్ కామెంట్స్ అంటే ఏంటంటే మల్టిపుల్ లైన్స్ అనేవి మనము కామెంట్ చేయవచ్చు. మల్టిపుల్ లైన్స్ అనేవి మనము కామెంట్ చేయవచ్చు. ఏ విధంగా, స్లాష్ స్టార్ అని ఇచ్చేసి దాని తర్వాత కింద ఇక్కడ కూడా మనము స్టార్, దీని కింద మనము స్టార్ స్లాష్ అని ఇచ్చాను. సో ఇక్కడ నేను ఏం చేసినాను, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ కోడ్ అనేది ఈ లైన్ ఆఫ్, అంటే ఈ 4 లైన్స్ అనేవి నేను కంపైల్ కానీ ఎగ్జిక్యూట్ కానీ చేయొద్దు అనుకుంటున్నాను. సో దాన్ని ఏ విధంగా చేసుకున్నాను, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు ఎండ్ అవుతుంది. ఓకేనా, క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. మనం ఎక్లిప్స్ అయితే మనకి క్లారిటీగా అర్థమవుతుంది. బట్ ఏంటంటే నేను నోట్ ప్యాడ్లోనే చెప్తున్నాను. కొన్ని ప్రోగ్రామ్స్ ఆపరేటర్స్ వచ్చేంత వరకు నేను నోట్ ప్యాడ్లోనే చెప్తాను. మీరేంటంటే నోట్ ప్యాడ్లోనే ట్రై చేయండి. రాకపోయినా మళ్ళీ ట్రై చేయండి, 100% వస్తుంది. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఫ్లో అనేది మీకు అర్థం కావాలి అంటే నోట్ ప్యాడ్లో మాత్రమే మీరు ప్రాక్టీస్ అనేది చేయాలి. అది మాత్రం పక్కా గుర్తుపెట్టుకోండి. వేరే వాళ్ళు ఈజీగా ఫ్లోలో చెప్తున్నారు, ఈజీగా ఉంది కదా అక్కడ కోడింగ్ అంటే మీకు ఈజీగానే ఉంటుంది. ఎక్లిప్స్లో ఈజీగానే ఉంటుంది. నేను చెప్పాలనుకున్నా నేను ఈజీగానే చెప్తాను, బట్ నాకు ఆ ఫార్మేట్లో చెప్పాలని లేదు. ఎందుకంటే మీరు ఇంటర్వ్యూ ప్రాస్పెక్ట్లో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఫ్లో అనేది ప్రాపర్గా చెప్పాలి. ఇది ఇంపార్టెంట్ కాబట్టి నేను చెప్తున్నాను. ఓకేనా, సో ఇక్కడ మనము ఏం చేసినాం, మల్టీ లైన్ కామెంట్స్ అంటే ఏం చేసినాము, ఈ లైన్ నుంచి నాకు మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కామెంట్ అనేది నేను చేసుకోవాలి. సో అప్పుడు ఏం చేయాలంటే స్లాష్ స్టార్ అని యూజ్ చేసి దీని తర్వాత ఈ లైన్ వరకు నేను ఎగ్జిక్యూట్ కావద్దు అనుకుంటున్నాను కాబట్టి దాని కింద నేను చేసినాను స్టార్ స్లాష్ అనేది యూజ్ చేసినాను. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలి, కంపైల్ చేశాను. ఓకేనా, జావా సి స్పేస్ టెస్ట్ డాట్ జావా కంపైల్ అయిందా. ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తున్నాను, రన్ చేస్తున్నాను. జావా స్పేస్ టెస్ట్. చూడండి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ 2 లైన్స్ ఆఫ్ కోడ్ మాత్రమే నేను ప్రింట్ చేయొద్దు అనుకుంటున్నాను. సో స్టార్ స్లాష్, ఓకేనా, స్టార్ స్లాష్
ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేసినా సేవ్ చేసుకున్నాను కదా, జావాసి టెస్ట్ డాట్ జావా. కంపైల్ అయిందా? మళ్ళీ జావా స్పేస్ టెస్ట్. చూడండి, ఈ 2 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది నేను ఎగ్జిక్యూట్ కానీ ప్రింట్ కానీ కావద్దు అని నేను ఏం చేస్తాను, మల్టీ లైన్ కామెంట్స్ యూజ్ చేస్తాను. మల్టీ లైన్ కామెంట్స్ ఏ విధంగా యూజ్ చేస్తాం మనము, మల్టిపుల్ లైన్స్ అనేవి మనకి కంపైల్ కానీ ఎగ్జిక్యూట్ కానీ కావద్దు అని చెప్పేసి నేను కామెంట్ చేసేస్తాను వీటన్నిటికీ. ఫర్దర్గా నేను యూజ్ చేసుకోవచ్చు, బట్ ప్రస్తుతానికి నేను కామెంట్ చేసుకున్నాను. సో మల్టీ లైన్స్ కామెంట్స్ అనేవి మనము /* మళ్ళీ ఎక్కడి వరకు చేసుకోవాలో */ అనేది యూజ్ చేసుకోవాలి. సో ఆ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ప్రింట్ అవ్వదు. ఓకేనా? సో నాకు కంప్లీట్గా ఈ ఏజ్ అనేది, వెయిట్ అనేది, మళ్ళీ ఇంకో జెండర్ అనేది ప్రింట్ కావద్దు అనుకుంటే మనము ఇక్కడ వరకు ఇవ్వాలి, ఇక్కడ వరకు ఇవ్వాలి, */ అని ఇక్కడ వరకు ఇవ్వాలి. ఓకేనా? సో మళ్ళీ నేను ఏం చేస్తాను, ఇక్కడ సేవ్ చేసుకున్నాను, కంపైల్ చేస్తాను. ఓకేనా? మళ్ళీ ఇప్పుడు రన్ చేస్తాను, జావా స్పేస్ టెస్ట్. చూడండి, ఓన్లీ ట్రూ మాత్రమే వచ్చింది. ఎందుకంటే నేను ఇక్కడ మల్టీ లైన్ కామెంట్స్ అనేవి యూజ్ చేస్తున్నాను. కామెంట్స్ అంటే ఇవి కంపైల్ కానీ ఎగ్జిక్యూట్ కానీ కాదు. ఓకేనా? సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏముంది, డాక్యుమెంటేషన్ కామెంట్స్. డాక్యుమెంటేషన్ కామెంట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ 2 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఇప్పుడు నేను రాసుకున్నాను కాబట్టి నాకు తెలుసు ఎందుకు రాసుకుంటున్నాను. ఈ 2 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది నాకు తెలుసు నేను ఎందుకు రాసుకుంటున్నాను. ఈ 2 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఎందుకు రాస్తున్నాను, నేను వెయిట్ని ప్రింట్ చేసుకోవడానికి నేను ఈ 2 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది రాసుకుంటున్నాను. ఇప్పుడు ఇది సింపుల్ ప్రోగ్రామ్ కాబట్టి మీకు అర్థమైపోతుంది, ఎవరికైనా అర్థమవుతుంది. బట్ డాక్యుమెంటేషన్ కామెంట్స్ మనం ఎందుకు యూజ్ చేస్తాం అనేది నేను క్లారిటీ చెప్తున్నాను. ఎందుకంటే నాకు కొత్త పీసీ కాబట్టి ఈ పీసీలో నాకు ప్రోగ్రామ్స్ అనేది నేను ఏం రాసుకోలేను. ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఈ 2 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఎందుకు అనేది నేను చెప్పాలి. ఫర్ సపోజ్ కొంచెం ఒక మెథడ్ అనేది రాసుకుంటాను. ఓకేనా? ఈ మెథడ్ అనేది నేను రాసుకున్నాను కదా, ఇలాంటి మెథడ్స్ మనం కొంచెం ఏదైనా లాగిన్ యాక్షన్ పర్ఫామ్ చేయడానికి కానీ, లేదా లాగౌట్ యాక్షన్ పర్ఫామ్ చేయడానికి కానీ మనం ఈ కొన్ని యాక్షన్స్ రాసుకుంటాం. ఒకవేళ యూజర్ క్రెడెన్షియల్స్ ఓకే అయితే మీరు ఫర్దర్గా లాగిన్ ఇన్సర్ట్ చేయండి. ఈ టైప్ ఆఫ్ కోడింగ్ అనేది మనం ఫర్దర్గా రాసుకుంటాం. ఇప్పుడు ఏంటంటే ఒక లైన్ ఆఫ్ ప్రోగ్రామ్ అనేది నేను రాసుకున్నాను, ఇక్కడ ఈ మెథడ్ అనేది నేను రాసుకున్నాను. ఈ మెథడ్ ఏం చేస్తుంది అనేది నాకు తెలుసు, ఈ మెథడ్ ఏం చేస్తుంది అనేది నాకు తెలుసు. బట్ నేను ఏం చేస్తానంటే ఒక ప్రాజెక్ట్ అంటే ఒక కంపెనీలో వర్క్ చేసిన దాని తర్వాత మళ్ళీ వేరే కంపెనీకి వెళ్తాను. వేరే కంపెనీకి వెళ్ళిన దాని తర్వాత ఎవరో ఒకళ్ళు మళ్ళీ కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయాలి కదా, నేను ప్రీవియస్గా చేసిన ప్రాజెక్ట్ మీద వర్క్ చేయాలి కదా. ఆ పర్సన్కి ఈ లైన్ ఆఫ్ కోడ్ అనేది అర్థమయ్యేది ఎలా, ఈ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఏ విధంగా అర్థమవుతుంది. సో దానికోసం ఇక్కడ ఏం చేస్తారంటే డాక్యుమెంటేషన్ అనేది రాసుకుంటారు. డాక్యుమెంటేషన్ ఏ విధంగా రాసుకుంటారు, ఇక్కడ ఫస్ట్ మనము */ అని యూజ్ చేసి మళ్ళీ ఎండ్స్ విత్ */. ఓకేనా? ఇక్కడ ఏముంది, ఇక్కడ మనము /* అని రాసుకొని దీని తర్వాత మనము డాక్యుమెంటేషన్ అనేది రాసుకుంటాం. ఇది మనకి ఎక్లిప్స్లో రాసుకుంటాం యాక్చువల్గా, బట్ నేను ఏంటంటే నోట్ ప్యాడ్లోనే చూపిస్తున్నాను, కొంచెం గుర్తుపెట్టుకోండి. ఆథర్ అని ఉంటుంది, ఆథర్ వచ్చేసి నాకు భాస్కర్ IT అనుకోండి. ఓకేనా? భాస్కర్ IT. సో ఇక్కడ మనం ఏం రాసుకుంటాము, ఇప్పుడు ఆథర్ అనేది అంటే ఎవరు డెవలప్ చేశారు అనేది నేను ఇక్కడ రాసుకున్నాను. ఈ విధంగా కూడా మనం రాసుకోవచ్చు. నేను ఇక్కడ ఏం రాస్తానంటే I have created this class to print age, weight, gender, is pass. To explain about వేరియబుల్స్. సో ఇక్కడ ఏం రాశాను, I have created this class to print age, weight, gender, is pass to explain about variables. ఓకేనా? వేరియబుల్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి నేను ఈ పీస్ ఆఫ్ కోడ్ అనేది రాశానని చెప్పేసి నేను ఇక్కడ డిస్క్రైబ్ చేస్తున్నాను. సో దీన్ని మళ్ళీ నేను క్లోజ్ ఏ విధంగా చేయాలి, ఈ విధంగా చేసుకుంటాను. సో ఈ డాక్యుమెంటేషన్ అనేది ఏ విధంగా పనిచేస్తుందంటే, నువ్వు ఈ కోడ్ ఈ క్లాస్ అనేది ఎందుకు క్రియేట్ చేసినావు, అసలు దేనికి ఈ క్లాస్ అనేది యూజ్. ఓకేనా? సో ఎందుకు చేసిన నేను
ఏజ్ అనేది, వెయిట్ అనేది, జెండర్ అనేది, ఈ క్లాస్ అనేది బులియన్ వేరియబుల్ అనేది ప్రింట్ చేసుకోవడానికి ఈ క్లాస్ అనేది నేను క్రియేట్ చేసుకున్నాను. ఓకేనా. సో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి నేను ఏం చేస్తాను అంటే డాక్యుమెంటేషన్ లైన్స్ ఆఫ్ కామెంట్స్ అనేది రాసుకుంటాం మనము. డాక్యుమెంటేషన్ కామెంట్స్ అనేది మనం ఎందుకు యూజ్ చేసుకుంటాము, నువ్వు ఏదైతే ప్రోగ్రామ్ రాస్తున్నావో ఆ ప్రోగ్రామ్ గురించి తెలియజేయడానికి మనము డాక్యుమెంటేషన్ కామెంట్స్ అనేవి రాసుకుంటాము. ఇప్పుడు ఆథర్ ఎవరు రాస్తారు ఈ కోడ్ని, ఆథర్ అని పెట్టుకుంటాము. ఓకేనా. ఎందుకు ఈ కోడ్ యొక్క యూజ్ ఏంది, ఈ విధంగా లైన్స్లో రాసుకుంటాను. ఓకేనా. ఈ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది నేను రాసుకుంటాను. డాక్యుమెంటేషన్ కామెంట్ లోపల నేను ఇవి రాసుకుంటాను. ఎందుకు, ఈ ప్రోగ్రామ్ అనేది ఏం డిస్క్రైబ్ చేస్తుందని తెలుసుకోవడానికి మనము ఇది యూజ్ చేసుకుంటాం. ఓకే, అర్థమైందా. సో సింగిల్ లైన్ కామెంట్స్ మనం ఎందుకు యూజ్ చేస్తాం అర్థమైందా, సింగిల్ లైన్ ఎందుకు చూస్తాం అర్థమైందా. ఒక సింగిల్ లైన్ని కామెంట్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాం. ఇంకోటి మల్టీ లైన్ కామెంట్స్. మల్టీ లైన్ కామెంట్స్ అంటే ఏంది, స్లాష్ స్టార్ మళ్ళీ కింద స్టార్ స్లాష్ సారీ. సో మధ్యలో మనకి టైప్స్ ఆఫ్ కోడింగ్ అంటే మనం ఏదైనా రాసుకుంటాం కదా మధ్యలో స్టార్ స్లాష్. ఇంకోటి డాక్యుమెంటేషన్కి ఏం యూజ్ చేస్తాం మనము, ఫస్ట్ స్లాష్ స్టార్ స్టార్. ఓకేనా. స్లాష్ స్టార్ స్టార్ యూజ్ చేసుకొని మళ్ళీ లాస్ట్కి స్టార్ స్లాష్ అనేది మనము యూజ్ చేసుకుంటాం. డాక్యుమెంటేషన్ ఎందుకు యూజ్ చేసుకుంటాము, ఒక ఆథర్ అంటే ఆ ప్రోగ్రామ్ యొక్క డిస్క్రిప్షన్ తెలుసుకోవడానికి మనము డాక్యుమెంటేషన్ కామెంట్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. సింగిల్ లైన్ కామెంట్స్ ఉంటుంది, ఎందుకు సింగిల్ లైన్ని కామెంట్ చేసుకోవడానికి, అంటే కంపైల్ కానీ ఎగ్జిక్యూషన్ కానీ అవ్వకూడదు చెప్పడానికి మనము సింగిల్ లైన్ కామెంట్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. మల్టిపుల్ లైన్స్ అంటే మల్టిపుల్ లైన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ అనేది నేను కామెంట్ చేసుకోవాలి అనుకుంటే నేను మల్టీ లైన్ కామెంట్స్ అనేవి యూజ్ చేసుకుంటాము. డాక్యుమెంటేషన్ కామెంట్స్ ఏంటంటే దాని యొక్క డాక్యుమెంటేషన్ చెప్పడానికి మనము డాక్యుమెంటేషన్ అనేది క్రియేట్ చేస్తాం. ఇవన్నీ పక్కా యూస్ఫుల్ టాపిక్సే. సో మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే మనము కంప్లీట్గా ఇప్పటి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏవైతే క్లాసెస్ మనం చెప్పుకున్నామో ఆ క్లాసెస్ గురించి డిస్క్రిప్షన్లో మాట్లాడుకుందాము. ఇంకోటి ఏంటంటే క్వశ్చన్స్గా నేను ప్రిపేర్ చేస్తాను. ఆ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకొని దాని తర్వాత ఒక్కొక్క క్వశ్చన్ని మనం ఏ విధంగా ఆన్సర్ చేయాలి ఆ యొక్క క్వశ్చన్స్ అనేవి నేను ప్రిపేర్ చేసి మీకు మీతో డిస్కస్ చేస్తాను నెక్స్ట్ టాపిక్స్. ఓకేనా. సో వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ.